రష్యా, ఇండియా, చైనా కొత్త కూటమి కాదండి. దీని ఆలోచన 1990లోనే వచ్చింది. 2002 నుంచి ఇది అమల్లో కూడా వచ్చింది. ఇండియా, చైనా మధ్య ఈ గాల్వాన్ అంశం జరిగేంత వరకు గూడా ఆర్ఐసీ కూటమిలో విదేశాంగ మంత్రులు, లీడర్స్ మీట్ అయ్యేవాళ్ళనమాట. దాదాపు 2 డజన్ల సార్లు ఆర్ఐసీ మీటింగ్‌లు జరిగాయి విదేశాంగ మంత్రులతో. సో, రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు చూస్తే గనక బలీయమైన శక్తున్న దేశాలు. చాలా పవర్‌ఫుల్ కంట్రీస్ అనమాట. ఈ 3 గనక ఒక చోటకొస్తే, ఒక దాటి మీద నడిస్తే అమెరికాకి చెక్ పెట్టగలవు. ఎప్పుడైతే ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు, కోల్డ్ వార్ పాలిటిక్స్ 1991లో సోవియట్ రష్యా కుప్పగొలడంతో ఎండ్ అయ్యాయో, ఆ తర్వాత అమెరికా ప్రపంచమంతా ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది. యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది అనుకుంది. కానీ ఈ దేశాలన్నీ కూడా యూనిపోలార్ వరల్డ్ కాదు, మల్టీపోలార్ వరల్డ్. బహుళ ధ్రువ ప్రపంచం అయిందని చాటి చెప్పడానికి ఆర్ఐసీ అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. అయితే మనకు తెలుసు ఇండియా, చైనా మధ్య ఉన్న విభేదాలు కావచ్చు. వీటి వల్ల ఆర్ఐసీ అనేది ఈ మధ్య కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోయింది. రీసెంట్‌గా కూడా రష్యా దీన్ని ఎప్పుడైతే రష్యా పైన చాలా ఆంక్షలు పడ్డాయో, ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా ఉక్రెయిన్ అటాక్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత రష్యా పైన చాలా ఆంక్షలు పడ్డాయో, ఆ తర్వాత రష్యా దీన్ని రివైవ్ చేయాలని ఆలోచించింది. కానీ భారతదేశం మాత్రం ఇంతవరకు దీనిపైన క్లారిటీ ఇవ్వలేదన్నమాట. ఈ ఆర్ఐసీ అనేది ఏదైతే ఉందో అది ప్రాంతీయంగా రష్యా, ఇండియా, చైనా మొత్తం ఈ ప్రాంతంలో ఒక స్టెబిలిటీ కానీ అంటే ఒక సుస్థిరత, ఒక భద్రత వీటన్నిటిని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాదన్నమాట. దాంతో పాటు ఏదైతే వీళ్ళ మధ్య విభేదాలున్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. ఉదాహరణకి ఇండియాకి, చైనాకి మధ్య గాల్వన్ వ్యాలీ క్లాషెస్ అయినాయనుకోండి. ఈ ఆర్ఐసీలో అక్కడ కూర్చొని ద్వైపాక్షికంగా దాంతో పాటు ఒక గ్రూప్ లాగా వాళ్ళు డిస్కస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఇండియా, రష్యా మధ్య ఈ గాల్వన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత మన మధ్య టెన్షన్స్ బాగా పెరిగిపోయిన సందర్భంలో 2024 వరకు 2024 వరకు లాస్ట్ ఇయర్ మన ప్రైమ్ మినిస్టర్ కజన్ ఎళ్ళేంత వరకు కూడా ఇండియా, చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ, లేకపోతే ఇండియా, చైనా మధ్య ఈ వీసా ఇష్యూస్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. దాన్ని సాల్వ్ చేసినంత వరకు కూడా అంటే ఈ మధ్య కాలంలోనే చైనా, ఇండియా మధ్య ఎస్కలేషన్ ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. డిసెంగేజ్‌మెంట్ అనేది. సో, ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ 2.0 వచ్చారో, ట్రంప్ మళ్ళా రష్యా, ఇండియా, చైనా పైన శాంక్షన్స్ మొదలెట్టారు. ముఖ్యంగా ఇండియా పైన సెకండరీ శాంక్షన్స్ చేయటం మొదలెట్టి, ఇండియా పైన విపరీతమైన టారిఫ్‌ల బాదుడు మొదలెట్టారో, ఈ టైంలో మళ్ళా ఆర్ఐసీ మనం గనక బలంగా ఉంటే, స్ట్రాంగ్‌గా ఉంటే ఆర్ఐసీ ద్వారా అమెరికాని చెక్ పెట్టొచ్చు కదా! అనే ఒక సందర్భం ఇప్పుడు జరుగుతుందండి. దీనికి సంబంధించి మనం గమనిస్తే గనక లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా హుటాహుటిన అందరూ పయనిస్తున్నారనమాట. లాస్ట్ వీక్ అజిత్ దోవల్ గారు చైనాకెళ్ళొచ్చారు. ఈ వీక్ వాంగ్ యీ గారు ఇండియాకొచ్చారు. అదే విధంగా లాస్ట్ మంత్ అంతకుముందు జూన్, జులైలో చూసుకుంటే గనక మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళు కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్‌లో భాగంగా వెళ్ళొచ్చారనమాట చైనాకి. సో, ఇప్పుడు ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత వాంగ్ యీ చైనీస్ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి రావటం, ఇప్పుడు రకరకాల ఆల్టర్‌నేటివ్స్ అమెరికాకి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం జరుగుతుందనమాట. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన ఈ పోకడలు, ఈ చేస్తున్న పోకడలు ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఆర్ఐసీ యొక్క ఆవశ్యకత పెరుగుతుంది. అయితే ఇండియా మాత్రం ఒక పక్క అమెరికానా, ఇంకో పక్క రష్యా, ఇండియా, చైనా కూటమా అనే దాని మీద చాలా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులేయాలనమాట. ఇమ్మీడియేట్‌గా ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడని ట్రంప్ బెదిరింపులకి ఇండియా తలొగ్గి, ట్రంప్ ప్రెషర్స్ తీసుకొని ఆర్ఐసీ కూటమిలోకెళ్తే రేపు రష్యా, చైనా మీద గూడా రేపు చైనా గూడా ఇండియా పైన పెత్తనం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా, చైనా ట్రేడ్ చూసుకుంటే చైనాకి చాలా ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఆర్ఐసీ కూటమిలో ఇండియా గనుక భాగమైతే ఆల్రెడీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్‌లో రష్యా, ఇండియా, చైనా ఈ 2 కూటముల్లో గూడా ఎస్‌సీఓలో, బ్రిక్స్‌లో ఈ రెండిట్లో గూడా ఇండియా, రష్యా, చైనా 3 దేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ఆర్ఐసీ అనేది అవసరమా? లేదా ఆర్ఐసీ అనేది అమెరికాతో మనం పోరాడటానికి పనికొస్తదా? అనే దాని మీద ఇండియా ఇప్పుడు తర్జన భర్జన చేస్తుందనమాట. మన విదేశీ వ్యవహారాల ఎక్స్‌పర్ట్స్ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నారు. ఆర్ఐసీలోకి మళ్ళా మనం ఆర్ఐసీ అనేది తిరిగి దాన్ని పునరుజ్జీవనం చేద్దామా? వద్దా? అనే దాని మీద బాగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు భారతదేశంలో. భారత్ సంబంధాలనేవి ఇప్పటివి కావండి. అవి చారిత్రాత్మక సంబంధాలు. సివిలైజేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి, చైనాకి. అండ్ జాగ్రఫీ ఏదైతే చైనా, భారత్ నైబర్‌హుడ్ ఉందో అది చాలా గొప్పదనే చెప్పాలి. ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం గనక చూస్తే పంచశీల్ అనేది ఇండియా, చైనా సంబంధాల్లో ప్రధాన భూమిక పోషించింది. తర్వాత 1962లో చైనా ఇండియాని అటాక్ చేసిన తర్వాత, యూనిలేటరల్ అటాక్ చేసిన తర్వాత కొన్నాళ్ళు దాదాపు 20 ఇయర్స్ పాటు మన సంబంధాలు బాగా స్తబ్దుగా ఉన్నాయి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎళ్లి రావడంతో ఇండియా, చైనా ట్రేడ్ అనేది వాణిజ్యం అనేది బూస్ట్ అయిపోయిందనమాట. మనది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్‌షిప్. మనం గనక ఇక్కడ గమనిస్తే చైనా, పాకిస్తాన్ ఫ్రెండ్‌షిప్ కనుక చూస్తే గనక వాళ్ళది ఆల్ వెదర్ అనమాట. మనది, చైనాది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్‌షిప్. ఇక్కడ ఇండియాకి, పాకిస్తాన్‌కి గొడవలున్నాయి. ఓకే.
కానీ అదే గొడవ పట్టుకుని మనం వాణిజ్యం కూడా చేయాల. చైనాకి, భారతదేశానికి కూడా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. స్టిల్ మన ట్రేడ్ మాత్రం చాలా ముందుకెళ్ళింది. అందుకనే ఇండియాది, చైనాది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్‌షిప్ అని చెప్తాం అనమాట. ఆ తర్వాత మనం చూస్తే గనక హిందీ, చీనీ బాయి బాయి అని చెప్పి మనమే చెప్పుకున్నాం. తర్వాత చిండియా అనే కాన్సెప్ట్ అప్పట్లో వెంగ్ జియోబావో అనే ఆయన చైనా ప్లస్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు చిండియా అని చెప్పారనమాట. ఇట్లా భారత్, చైనా మధ్య చాలా బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి. అంతేకాదు బ్రిక్స్‌లోను, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లోను ఇండియా, చైనా కీలక పాత్ర పోషిస్తున్నాయన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే మొన్న 2020 గాల్వన్ వ్యాలీ క్లాషెస్ ముందు వరకు కూడా మనం ఇన్ఫార్మల్ సమ్మిట్ కూడా చేసాం. వుహాన్‌లో, మమల్లాపురం, మహాబలిపురంలో కూడా ఇన్ఫార్మల్ సమ్మిట్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. అంత స్ట్రాంగ్‌గా ఇండియా, చైనా సంబంధాలున్నాయి. కానీ ఎప్పుడైతే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ అయ్యాయో ఆ తర్వాత ఆ సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. మళ్ళా 2024 లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం నెమ్మదిగా వాటిని పునరుద్ధరిస్తున్నాం. ముఖ్యంగా డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ రిస్టోర్ చేయటం గాని ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇండియా, చైనా దగ్గర రావడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రైజ్ ఆఫ్ ఆసియా అంటాం. ఆసియా మళ్ళా ముందుకెళ్ళటం, ఆసియా ఖండమే ముందుకెళ్ళటం. ఎందుకంటే ఇద్దరు దేశాల జనాభా కలిపి దాదాపు 3 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. అదేవిధంగా 2 ఎకానమీస్ కలిపి దాదాపు $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇండియా, చైనా. అండ్ ఈ 2 కూడా ప్రపంచంలోనే చాలా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, బయర్స్ కూడా బిగ్గెస్ట్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా భారతదేశానికి చైనా రెండో పెద్ద వాణిజ్య భాగస్వామి అనమాట. అండ్ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇండియాకి చాలా ఉన్న చైనాతో. స్టిల్ ఇండియా, చైనా ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల ప్రాంతీయంగా రీజనల్ స్టెబిలిటీ కూడా, ప్రాంతీయ సుస్థిరత కూడా వస్తదనమాట. అండ్ క్లైమేట్ అంశాల్లో కానీ, అంటే వాతావరణ మార్పు అంశాల్లో కానీ, అదేవిధంగా టెర్రరిజంకి వ్యతిరేకంగా కానీ, ఇవన్నీ కూడా ఇండియా, చైనా కలిసి ముందుకెళ్ళే, అంటే 2 కలిసి పోరాడే అవకాశం కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికన్ హెజిమోనీని క్వెషన్ చేయడానికి మాత్రం ఇండియా, చైనా కలిసి రావాల్సిందనమాట. ఇప్పుడు నిన్న వాంగ్ యీ వచ్చిన తర్వాత మన ఫారెన్ మినిస్టర్ ఒక మాట అన్నారు. ఇండియా, చైనా 2 కూడా కన్‌స్ట్రక్టివ్‌గా ముందుకెళ్ళాలి. కన్‌స్ట్రక్టివ్ అప్రోచ్‌తో ముందుకెళ్ళాలి అని చెప్పి. దాంతో పాటు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో కూడా ఇప్పుడు మనం చూస్తే గనక రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ లేదు. WTO రిలవెన్స్ కూడా కోల్పోతుంది. ఈ టైంలో ఇండియా, చైనా స్ట్రాంగ్‌గా ఉంటే, వీళ్ళ బంధం స్ట్రాంగ్‌గా ఉంటేనే చాలా వరకు మనందరం కలిసి ముందుకెళ్ళొచ్చు. ముఖ్యంగా అమెరికాకు ఒక ఆల్టర్‌నేటివ్, ఒక చెక్ అనేది ఉంటది. చైనా మనం చూస్తే గనక చైనాలో క్రిటికల్ మినరల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇంపోజ్ చేసే సాంక్షన్స్ వల్ల కానీ, కొన్ని పరిణామాల వల్ల కానీ చైనా క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌పోర్ట్స్ కూడా చాలా దేశాలకు ఆపేసింది. దానివల్ల ఇండియా కూడా ఇప్పుడు సఫర్ అవుతుందనమాట. మనం చూస్తే నిన్న వాంగ్ యీ వచ్చిన తర్వాత రకరకాల అంశాలు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చైనా ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తానికి ముందుకొస్తుందనమాట. సో నార్మలైజేషన్, ఇండియా, చైనా సంబంధాలు నార్మలైజేషన్ అనేది చాలా అవసరము. దాంతో పాటు ఈ వాంగ్ యీ విజిట్ అనేది చాలా ప్రత్యేకం. మోడీ గారు ఇప్పుడు చైనాకెళ్తున్నారు. దీనిలో చాలా పెద్ద లెసన్ ఉంది మనకు నేర్చుకోవాల్సింది. ఏంటంటే 7 సంవత్సరాల పాటు మన ప్రధాని చైనాకి విజిట్ చేయలేదు. రకరకాల కారణాల వల్ల. కానీ ఇప్పుడు విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సప్లై చైన్‌లో చైనా చాలా కీలకం. తర్వాత డొనాల్డ్ ట్రంప్‌కి ఇక్కడ మనం చెక్ పెట్టాలంటే మోడీ గారు ఖచ్చితంగా చైనాకి వెళ్ళాల్సిందే. అండ్ మూడో అతి ముఖ్యమైన అంశం చైనాకి సంబంధించిన ఇండియా, చైనా టెక్నాలజీ పార్ట్నర్‌షిప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. క్రిటికల్ మినరల్స్‌లో కానీ, రకరకాల టెక్నాలజీస్‌లో కానీ భారత్, చైనా పార్ట్నర్‌షిప్ అనేది ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు కూడా లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2024 వరకు మనం అమెరికాకి పెద్దపీట వేసాం. ఇప్పుడు మనం కూడా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది.